ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు మారడం కామన్. దాన్ని ప్రక్షాళన అంటూ పెడుతున్నారు. ప్రక్షాళన అంటే శాంతం తీసవతల పడారు. ఏ అధికారినైనా తీసవతల పడేస్తారు. జగన్ వచ్చినప్పుడు అంతకుముందున్న అధికారులు మార్చుకున్నాడు. అది ప్రక్షాళన ఆ రోజున రాయలేదే. జగన్ టీంని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రక్షాళన, వాళ్ళని తీసేస్తే ప్రక్షాళన, వీళ్ళని తీసేస్తే ప్రక్షాళన, వాళ్ళేదో పాపాత్ములైనట్టు. ఇది ఒక విచిత్రమైంది. పత్రికలు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నాయి. లేదంటే కనుక దాన్ని అవతల వాళ్ళని దుర్మార్గులుగా చేసి చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అది పక్కన పెడితే ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారుతుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు అన్న క్యాంటీన్ మార్చుకోలేదు, తీసేయలేదు. అట్లాగే కొన్ని పథకాల పేర్లు మార్చుకోలేదు. అంతకుముందు ఆరోగ్యశ్రీని, రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మారిస్తే, తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మారిస్తే, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మారుస్తారు. అట్లాగే తాజాగా పథకాలకు సంబంధించినటువంటి పేర్లు కూడా మార్పు చేర్పులు ప్రారంభమైనాయి కదా. నిన్నే చెప్పుకున్నాం కదా, తొలి పేరు మార్పిడి కార్యక్రమం జరిగింది. ఆసరా పథకానికి వైఎస్ఆర్ ఆసరా నుంచి ఎన్టీఆర్ ఆసరాగా పేరు మార్చారు. అట్లాగే స్పందన అనేటువంటి పేరుతో పబ్లిక్ సమస్యల్ని విని పరిష్కరించడం అన్నటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టారు. అంతకుముందు దానికి తెలుగుదేశం హయాంలో కూడా ఉండేది, దాని పేరు వేరుగా ఉండేది. జగన్ వచ్చి పేరు మార్చి స్పందన అనేది పెట్టుకొచ్చారు. ఇప్పుడు దానికి పేరు మార్చారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కారానికి స్పందన కార్యక్రమం పేరుని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.